నెక్స్ట్ ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఐ కెన్ ఏబుల్ టు క్లారిఫై. అంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేయలేదు. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో హెచ్ఓఎస్విడి కానీ ఆ ఆపరేషన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఐఎమ్ గోయింగ్ టు క్లారిఫై. షల్ ఐ కంటిన్యూ? ఈజ్ ఇట్ ఓకే? మీకు సేమ్ బేస్ పేపర్లో ఉన్నట్టే ఉంటుంది కోడింగ్ అనేది, చాలా ఈజీ కోడింగ్ విత్ రెస్పెక్ట్ టు. బట్ ఇక్కడ మీకు ఆ ఫంక్షన్స్ అనేది ఉండాలి, ఫంక్షన్స్ కాల్ చేస్తూ ఉండాలి. సార్ హెచ్ఓఎస్విడి కోడ్లో సార్ అవి ఏఎస్ ఏయు అవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. హెచ్ఓఎస్విడి కోడ్లో ఇక్కడ ఇవన్నీ ఉన్నారా? ఏఎస్ ఏయు ఏఎస్ అవి ఒకసారి ఎక్స్ప్లెయిన్. ఓకే ఓకే, చూడండి ఇక్కడ మీకు వీటిని చూపిస్తాను. So higher order SVD, if you consider this higher order SVD, if you consider this corresponding higher order SVD, we are going to consisting of 3 matrices. ఇందాక చెప్పినట్టు 3 matrices అనేవి ఉంటాయి higher order SVD లో. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, A is equals to సేమ్ ఇదే మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకోండి. సో హెచ్ఓఎస్విడిలో మీరు కన్సిడర్ చేసుకుంటే 3 ఇండివిజువల్గా 3 మ్యాట్రిక్సెస్ ఉంటాయని చెప్పాను. యూ మ్యాట్రిక్స్, బి మ్యాట్రిక్స్ and S matrix. Middle one is the singular value matrix, S matrix. Okay, U matrix, V matrix, S matrix. Okay, so same here, AS indicates the corresponding singular value matrix. S indicates the singular value matrix. Next, SV, see here, SV is going to be indicates the, sorry, before that AU. U indicates the corresponding U matrix. It means intensity based matrix. Union, normally U is the corresponding union based values, urinary values. So next ASV, see here V. SV means last V transpose, that is color property based matrix. Okay, so that is the SV. So if we change the U and V, normally U ni V ni change cheste టోటల్ ఇమేజ్ అంతా కరెక్ట్ అవుతుంది, బికాజ్ ఇది ఇంటెన్సిటీ అవుతుంది, ఇది కరస్పాండింగ్ కలర్ ప్రాపర్టీస్ కాబట్టి టోటల్ ఇమేజ్ అంతా కరెక్ట్ అవుతుంది. టు గెట్ ద అక్యురేట్ అవుట్పుట్, నార్మల్లీ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద మాడిఫికేషన్స్ ఇన్ ద సింగులర్ వాల్యూస్. అంటే ఇక్కడ మనకి ఇక్కడ సిగ్మాతో ఏదైతే చూపిస్తున్నామో డయాగ్నల్ వెక్టర్, ఆ సింగులర్ వాల్యూస్ మీద ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటాము. సో ఆ మ్యాట్రిక్స్ ఇక్కడ ఈ మ్యాట్రిక్స్. ఫైనల్, దిస్ వన్ ఇస్ ద టోలరెన్స్. ఓకే, the tolerance matrix. Like this we are going to perform the operations. Then after applying the HOSVD, see here on SI, here outcomes, the corresponding bands S1, S2, S3, the corresponding bands mida, then apply the maximum values, apply the maximum intensity values, maximum coefficients. See here, దాని కోసమే S max LL. సో ఆన్ దిస్ ASLL ని కన్సిడర్ చేసుకొని దాని మీద మాక్సిమం ఇంటెన్సిటీ అనేది అప్లై చేస్తాం. సిమిలర్లీ C max LL, S max LH, C max LH, లైక్ దిస్ ఆన్ దిస్ 4 బ్యాండ్స్ S మీద C మీద అప్లై చేసి వాటి నుంచి మ్యాక్స్ C, మ్యాక్స్ LH అనే 4 బ్యాండ్స్ ఐడెంటిఫై చేసాము. Identifying the maximum intensity levels. Next step is to calculate the correction values. అంటే కరప్షన్ కాదు, కరెక్షన్. ఎంత మనకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ చేంజెస్ ఇంటెన్సిటీలో డైనమిక్ చేంజెస్ ఎంత పర్సెంటేజ్ చేంజ్ చేయాలో ఆ ఇంటెన్సిటీ చేంజ్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికోసమే ఇక్కడ ఈ ఎప్సిలాన్, ఇక్కడ ఒక ఎప్సిలాన్ అనే కోఎఫిషియంట్ తీసుకొని దానిలో నుంచి చేస్తున్నాం. సో మ్యాక్స్ G1 బై మ్యాక్స్ A1, సో ఇక్కడ మ్యాక్స్ G1 ఎక్కడ క్యాలిక్యులేట్ చేసాము? ఫ్రమ్ ద ఈక్వేషన్ 1920 వీఆర్ క్యాలిక్యులేట్ ద A1, maximum of A1 and maximum of G1. So here
G1 indicates low. A1 indicates low. G1 indicates low of Gaussian template. A1 indicates the low of input image. Similarly, S1 indicates here, these corresponding S1. C1, same ఇక్కడ నుంచి వచ్చే C1. Here, same. S indicates the corresponding input image. C indicates the corresponding Gaussian template. C indicates the Gaussian. Okay, C చూడండి, C లో Gaussian calculate చేస్తున్నాం. Like this, same mathematical formulas use చేసి 4 bands, 4 correction coefficients ని, wavelet correction coefficients ని calculate చేసుకుంటాం. Why 4 means we have 4 bands, LL, LH, HL, HH. So 4 coefficient bands ని calculate చేసుకుంటున్నాం. EE1, EE2, EE3, EE4, EE1, EE2, EE3, EE4. Same formulas. Max G1 by max S1, max A1 by max C1. This G1 by this one star multiplication by same division. Square root. Next what question? Square root. So E2, E3, EE2, EE3. Calculating by performing the square root operations. Square root operations which is calculate చేస్తున్నాం. E3 కూడా అంతే square root same. Next E4 like this. Next, this is the step, corresponding steps. Then compensation. Next step is the compensation. What is the compensation coefficient? It means ఇక్కడ వచ్చిన values ని readjust చేయడం. ఇక్కడ వచ్చిన EI తోని మళ్ళీ SI ని calculate చేయడం. SI. ఓకే, ఇక్కడ వచ్చిన values తోని మళ్ళీ SI values ని మళ్ళీ recalculate చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ SI means see here ASLL. SI values ని మళ్ళీ recalculate చేస్తున్నాం. ASLL, ASLH, ASLH, HL, ASHH. SI values ని మళ్ళీ recalculate చేస్తున్నాం. ఓకే, సో EE1, EE2, EE3 తోటి మళ్ళీ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అలా వచ్చిన వాల్యూస్ ASCLL, ASCHL, ASCHH. సో ఇప్పుడు ఈ వాటిని మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ మనం ఏదైతే కన్సిడర్ చేసుకున్నామో AULL ఆ వాల్యూస్ తోని RHOSVD, ఇట్ మీన్స్ రివర్స్ HVD ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తున్నాం. సో హియర్ ట్రాన్స్పోజ్, ఇంపార్టెంట్, ట్రాన్స్పోజ్ ఇండికేట్స్ ద కరస్పాండింగ్ రివర్స్ HVD ఆపరేషన్, రివర్స్ HOSVD operations. Okay, transpose indicates the corresponding reverse HOSVD operation indicate చేస్తాయి. సో ఇక్కడ రివర్స్ HOSVD ఆపరేషన్ అనేవి వచ్చిన న్యూ బ్యాండ్స్ తోని పర్ఫామ్ చేశాము. రివర్స్ HOSVD ఆపరేషన్. దెన్ బట్ నార్మల్ గా రివర్స్ HOSVD ఆపరేషన్ అనేది 2 అవుట్పుట్స్ ఇస్తుంది. లో కాంపోనెంట్ అవుట్పుట్స్, నెక్స్ట్ సమ్ మోడరేట్ డీవియేటెడ్ లో కాంపోనెంట్ అవుట్పుట్స్. ఓకే, సో ఆ రివర్స్ HVD వచ్చిన అవుట్పుట్స్ ను మళ్ళీ ఇన్వర్స్ DWT. నెక్స్ట్ స్టెప్ ఇస్ టు అప్లై ద ఇన్వర్స్ DWT ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఈ అవుట్పుట్ నుంచి మళ్ళీ ఇన్వర్స్ DWT ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, IDWT2 ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్లై చేస్తాము. ఫైనల్ స్టెప్. సో పర్ఫార్మ్ ద రివర్స్ SWT ఫాలోడ్ బై ద కరస్పాండింగ్ 2DI మీన్స్ ఇన్వర్స్ DWT ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్లై చేస్తూ ఉంటాము. సో ఇన్వర్స్ DWT ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేశాక చూడండి IDWT2 LLN, LHN, HLN, HHN వాటి నుంచి ఇన్వర్స్ DWT అప్లై చేస్తున్నాము. మళ్ళీ వీటి నుంచి LLN1, వీటి నుంచి మళ్ళీ న్యూ ఇంటెన్సిటీస్ ఐడెంటిఫై చేసి వాటిలలో నుంచి మినిమం వాల్యూస్ out1, out2, ఆల్ ద మినిమం వాల్యూస్ విత్ రెస్పెక్ట్ టు ద 3 లెవెల్ మినిమం మీన్స్ పర్ఫెక్ట్ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు మినిమంలో పర్ఫెక్ట్ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది కాబట్టి మినిమం వాల్యూస్ ఐడెంటిఫై చేసి ఫైనల్ అవుట్పుట్ అనే దాన్ని జనరేట్ చేసుకుంటూ ఉన్నాము. సో దిస్ అవుట్పుట్ ఈస్ వీఆర్ డిస్ప్లేయింగ్ ఫిగర్ సబ్ప్లాట్ 1 row 2 column ఫస్ట్ పొజిషన్లో ఇన్పుట్ ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాము, సెకండ్ పొజిషన్లో అవుట్పుట్ను డిస్ప్లే చేస్తున్నాము. లైక్ దిస్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఆర్ డిస్ప్లేయింగ్ బోత్ ద ఇన్పుట్ ఇమేజెస్ అండ్ అవుట్పుట్ ఇమేజెస్ అనే వాటిని డిస్ప్లే చేసుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ డిస్ప్లేయింగ్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ we are calculating the corresponding image quality metrics PSNR, SSIM values ని calculate చేస్తున్నాం. PSNR indicates the image quality, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ జరిగింది అంటే పర్సెంటేజ్ అని ఇలా కాదు, dB, decibels, how much image is enhanced
5%, 10%, 56 మీన్స్ హ్యూజ్, చాలా ఎక్కువగా ఇమేజ్ అనేది ఎన్హాన్స్మెంట్ జరిగింది. నెక్స్ట్ SSIM. SSIM indicates the similarity between the input to output. Input to output ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సిమిలారిటీ ఉంది, ఇక్కడ 0.6775 అనేది ఇన్పుట్ టు అవుట్పుట్ అనేది సిమిలారిటీ ఉంది అని చెప్పి చెప్తున్నాం. MSE indicates the mean square errors, 0.1543 నెంబర్ ఆఫ్, అంటే దీస్ వాల్యూస్ విల్ బి చేంజ్ ఫ్రమ్ ఇమేజ్ టు ఇమేజ్ అనేవి వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. లైక్ దిస్ SSIM, MSE, PSNR, all these corresponding values are we are presenting. Okay, so this is the corresponding procedure for our corresponding concept as well as code. Okay, so the procedure simple. After you are getting the code, మీకు ఇది చాలా కోడ్ అనేది ఈ కోడ్ ఫైల్ ను పంపిస్తాము, కోడ్ ఫైల్ ను జిప్ చేసి పంపిస్తాము. ఓకే, యూ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ఇట్, దీన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఎక్స్ట్రాక్టింగ్ ద కోడ్ ఎగ్జిక్యూషన్ చెప్తున్నాను చూడండి MATLAB లో. ఆఫ్టర్ ఎక్స్ట్రాక్టింగ్ ద కోడ్, click on open, click on code, open your main file, finger main is here, finger main is the corresponding main file. Next click on run, click on change folder, click on run change folder. ఇక్కడ మీకు FECD 2002 డేటాబేస్, సేమ్ మీ బేస్ పేపర్లో ఏదైతే డేటాబేస్ ఇచ్చారో సేమ్ అదే డేటాబేస్. ఆ డేటాబేస్లో నుంచి మనకు కావాల్సిన మీకు నచ్చిన ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ సెలెక్టింగ్ ద ఇమేజ్, ఇట్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద ఆపరేషన్. ఇది ఇప్పుడు సెకండ్ ఇంకో సెలెక్ట్ చేసుకుని ఇమేజ్కు కింద PSNR SSIM వాల్యూస్ వచ్చాయి. ఇది DWT అవుట్కమ్. సో లో హై బ్యాండ్స్. దీస్ ఆర్ ద కరస్పాండింగ్ బ్యాండ్స్, 4 బ్యాండ్స్. నెక్స్ట్ దిస్ ఈస్ ద ఎన్హాన్స్డ్ అవుట్కమ్. చూడండి ఇప్పుడు ఇన్పుట్ టు అవుట్పుట్. సో ఈ ఎడ్జెస్ అనేవి ఈజ్ ఇట్ పర్ఫెక్ట్గా ఉన్నాయా? నో. బట్ చూడండి ద ఇంటెన్సిటీ ఆఫ్ దిస్ కరస్పాండింగ్ ఎన్హాన్స్డ్ ఎడ్జెస్, ఎన్హాన్స్డ్ అయిన వాటికి ఇంటెన్సిటీ విల్ బి పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇంటెన్సిటీ ఈజ్ పర్ఫెక్ట్. ఓకే, సో ఆల్ ద పర్టికులర్ పిక్సెల్ ఇంటెన్సిటీ అనేది పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. దట్స్ వై వీఆర్ గోయింగ్ టు గెట్ ద పర్ఫెక్ట్ ఎన్హాన్స్డ్ రిజల్ట్. Like this, we are performing the enhancement operations through our mechanisms. Okay, so this is the procedure for our mechanisms, including simulations, all. Sir, in base paper, వాళ్ళు హిస్టోగ్రామ్ కానీ చూపించారు కదండి సార్. అవన్నీ ఎగ్జిస్టింగ్ మెథడ్స్, మనం ఇంప్లిమెంటేషన్ చేయము, మనం ఓన్లీ ప్రపోజల్ మెథడ్ ఇస్తాము. ఇవన్నీ అర్థమైంది, మీ డౌట్ అర్థమైంది. చూడండి ఇవన్నీ ఎగ్జిస్టింగ్ మెథడ్స్ ఇంప్లిమెంటేషన్ చేయదు కదా, టోటల్ ఫుల్ పేపర్ కాదు, మన ప్రపోజల్ మెథడ్ ఇంప్లిమెంటేషన్. ప్రపోజల్ మెథడ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ వ్యాంగ్స్ మెథడ్ అని చెప్పి అదొక మెథడ్ ఉంది. వ్యాంగ్స్ మెథడ్ అవర్ మెథడ్ విత్ మన ప్రపోజల్ మెథడ్కి చేస్తున్నాం. ఓకే, ప్రపోజల్ మెథడ్ ఎన్హాన్స్మెంట్ ఆపరేషన్స్ అనేవి చేస్తున్నాం. సార్ ఒకసారి పేజ్ నెంబర్ 7 వెళ్తారా? పేజ్ నెంబర్ 7. ఓకే ఓకే చెప్పండి. సార్ ఆ డయాగ్రామ్ సార్ వాళ్ళు వర్చువల్ ఇమేజ్ కి అండ్ అవర్ ఎన్హాన్స్మెంట్ ఇమేజెస్ కి హిస్టోగ్రామ్స్ ఇచ్చారు కదండి సార్. అది పెట్టుకోవచ్చు, మనం అది పెట్టుకోవచ్చు. సింపుల్ కీవర్డ్ ఐఎం హిస్టరీ. అంటే బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్ దాని గురించి, హిస్టోగ్రామ్స్ గురించి? అంటే వర్చువల్ ఇమేజెస్ కి మనము మన మెథడ్ తర్వాత వచ్చిన హిస్టోగ్రామ్స్ కి డిఫరెన్స్. అదే లేకపోతే ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తాను, ప్రాబ్లం లేదు, అది డిస్ప్లే చేయొచ్చు. నేను చేసి చూపిస్తాను. ఐఎం హిస్ట్ అనేది ఇన్పుట్ హిస్టోగ్రామ్ యొక్క హిస్టోగ్రామ్ లెవెల్స్. కాకపోతే అక్కడ వచ్చినట్టు లైన్ లాగా రాదు అనుకుంటే సర్లేండి చూస్తాను. నార్మల్ అయితే వస్తాయి హిస్టోగ్రామ్ లెవెల్స్ లాగా. పర్ఫెక్ట్ ఏం అవసరం లేదు సార్, మాకు డిఫరెన్స్ అనేది కొంచెం అర్థమైతే ఎనఫ్ సార్. ఓకే లైన్స్ లాగా అయితే రాదు నాకు తెలిసి. ఇక్కడ
చూడండి ఇక్కడ అంటే ఇక్కడ మీకు అంటే రఫ్గా చూపిస్తున్నాను చూడండి. ఈ హిస్టోగ్రామ్ లెవెల్స్ ఇందాక మీకు చెప్పిన హిస్టోగ్రామ్ ఈక్వలైజేషన్తో లెవెల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఈక్వలైజ్ అవుతాయని. సో మన ద్వారా చూడండి, మన ప్రపోజల్ మెథడ్ ద్వారా ఇప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ మెథడ్లో చూడండి లెవెల్స్ అన్ని ఇట్ ఈస్ ప్రజెంటెడ్ లైక్ దిస్ ఉన్నాయి చూడండి. అంటే ఇట్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఇది 0 to 5000 అనుకుంటే ఇది 2500 మ్యాక్సిమం అంటే ఆఫ్ లెవెల్ చెప్తున్నాను. 2500 అని ఆఫ్, ఓకే 2500 ఆఫ్ లెవెల్లో ఉంది. సో ఇప్పుడు అన్ని లెవెల్స్ చూడండి ఎంత ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి. అంటే నియరెస్ట్ టు సమ్ 100 వరకు మాత్రమే ఉన్నాయి. ఓకే ఆల్ ద లెవెల్స్ అప్ టు 100 ఇట్ ఈస్ మ్యాక్సిమం కన్సిడర్ 1000 వరకు అనుకోండి. కన్సిడర్ ఇట్ ఈస్ ఏ 1000. ఓకే దిస్ ఈస్ ద ఇంటెన్సిటీ, పిక్సెల్ ఇంటెన్సిటీ రేంజ్. దిస్ ఈస్ ద కరస్పాండింగ్ పిక్సెల్ ఇంటెన్సిటీ, అంటే బ్లాక్ కలర్ ఇంటెన్సిటీ టు ద వైట్ కలర్ ఇంటెన్సిటీ, బ్లాక్ కలర్ ఇంటెన్సిటీ టు ద వైట్ కలర్ ఇంటెన్సిటీ. ఓకే సో ఆ పిక్సెల్ ఇంటెన్సిటీ. సో ఇది 5000, ఇక్కడ 5000 అనుకుంటే 2500 అంటున్నాను, ఇది 100 పిక్సెల్ వాల్యూస్ అనేవి ఇలా ఉన్నాయి. సో ఇక్కడ ఏముంటుందంటే వాట్ ఇట్ మీన్స్ వాస్ ఇట్స్ ఇంటెన్సిటీ ఈజ్ వెరీ లెస్. వాటి యొక్క ఇంటెన్సిటీ అనేది చూడండి ఇక్కడ 100 to some 1000 వరకు చాలా తక్కువగా ఉంది. సో ఫర్ దట్ పర్పస్ బై యూజింగ్ ద ప్రపోజ్డ్ మెథడాలజీ దీస్ ఇంటెన్సిటీ లెవెల్స్ చూడండి ఆల్ ద పిక్సెల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇంటెన్సిటీతోని స్టోర్ అయ్యాయి. చూడండి మ్యాక్సిమం పర్ఫెక్ట్ ఇంటెన్సిటీ ఉన్నాయి. అంటే కాన్స్టాంట్ 2500 అంటే ఇంటెన్సిటీ అనేది పర్ఫెక్ట్గా 2500 అనేది ఒక మంచి రేంజ్తోనే ఉన్నాయి. లైక్ దిస్ ఇట్ ఈస్ జనరేటెడ్. సో ఇక్కడ చూడండి 250 దగ్గర మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉంది. 250 అంటే వైట్ కలర్కు ఇక్కడ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉంటే, వైట్ కలర్కి ఇక్కడ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉంటే మనం ఆ వైట్ కలర్ని సమ్ గ్రే కలర్ లాగా మన ప్రపోజల్ మెథడ్ ద్వారా చేంజ్ అయ్యింది. అందుకే బ్యాక్గ్రౌండ్ వైట్ అనేది గ్రే కలర్ లాగా మన దాంతో చేంజ్ అయ్యింది. ఓకే సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. అంటే మనం మేజర్గా మన ప్రపోజ్డ్ మినిట్యూ ఫింగర్ ప్రింట్, దిస్ ఇండికేట్స్ ద ఫింగర్ ప్రింట్ ఎన్హాన్స్మెంట్. ఈ లెవెల్స్ అనేవి ఫింగర్ ప్రింట్ ఎన్హాన్స్మెంట్ని ఇండికేషన్ చేస్తూ ఉంటాయి. ఓకే ఈ కరస్పాండింగ్ లెవెల్స్. సో నేను ఇంకొక ఐ విల్ ట్రై టు రన్ ఫర్ అనదర్ ఇమేజ్. యా చూడండి మీరు దీన్ని కన్సిడర్ చేస్తున్నా కానీ సేమ్ హిస్టోగ్రామ్ లెవెల్స్ అనేది 250 కంటే కొంచెం పెరిగాయి. అంటే ఇమేజ్ టు ఇమేజ్ ఇట్ విల్ బి చేంజ్, బట్ పర్ఫెక్ట్ హిస్టోగ్రామ్ అనేది జనరేట్ అయింది. ఓకే సార్ ఇన్ ద పేజ్ నెంబర్ 10 వాళ్ళు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఫర్ 7 క్లాసెస్ అని ఇచ్చారు కదా సార్. ఒక్క నిమిషం చూస్తాను. పేజ్ నెంబర్ 10. Confusion matrix of 7 class. Attention. Experimental results and analysis discussions. Okay. Sample results of enhancement approach. Next fingerprint 4. ఇది అంటున్నారా కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఆఫ్ 7 క్లాస్ NIST4 డేటాబేస్ ట్రూ పాజిటివ్. ఓకే ఒక్క నిమిషం. ఇదేంటి 2 పాజిటివ్ 2 పాజిటివ్. We compare the original image in the experiments. 2000 fingerprints images are numbered from NIST4 all fingerprint images because W is overlap 3 classes extremely difficult. This is also ఇవి ఏంటి అని అంటే ఇమేజ్ క్లాసెస్, ఇవి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్. ఓకే డేటాబేస్ NIST4 డేటాబేస్లో అందులో 2002 ఇప్పుడు నేను కన్సిడర్ చేసుకుంది DB1B అనేది కన్సిడర్ చేసుకున్నాను. ఓకే DB1B ఎందుకంటే డేటాబేస్ నేమ్ ఉంది అక్కడ, నేమ్ DB1B DB2B ఇలా 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ కన్సిడర్ చేసుకొని ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ మీద ఎన్హాన్స్మెంట్స్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి వాటి ద్వారా చేస్తామని చెప్పి ఇది అది రియల్ టైమ్ ఇంప్లిమెంటేషన్స్ విత్ రెస్పెక్ట్ టు వేరియస్ ఇంప్లిమెంటేషన్స్. అంటే ఆర్క్ ఇక్కడ చూడండి, ఆర్క్ 10 ఆర్క్
అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ ద ఫింగర్ ప్రింట్స్లో కూడా క్లాసెస్ ఉంటాయి. అంటే బేస్డ్ ఆన్ దిస్ రికగ్నైజేషన్, ఈ ప్యాటర్న్ బేస్ చేసుకొని క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ద ప్యాటర్న్స్ ఆఫ్ క్లాసెస్. ఓకే, సో ఆ క్లాసెస్ని బేస్ చేసుకొని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ క్లాసెస్ని బేస్ చేసుకొని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్తున్నాం. ఓకే, బట్ మనకు ఆ క్లాసెస్ అనేవి మన డేటాబేస్లో అవైలబుల్గా లేవు కాబట్టి మనం ఉన్న వాటికి మనం చేసుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దే ఆర్ గివ్డ్ సమ్ అక్యురసీ పర్సెంటేజ్ ఇచ్చారు, అంటే 95% అక్యురసీ. బట్ వితౌట్ క్యాలిక్యులేటింగ్ ద అక్యురసీ క్యాలిక్యులేషన్ అనేది నార్మల్గా రిఫరెన్స్ లెవెల్స్ ఉంటాయి. రిఫరెన్స్ లెవెల్స్తో కంపేర్ చేస్తేనే అక్యురసీ అనేది చేసుకోవచ్చు. బట్ అకార్డింగ్ టు దట్ వీ డోంట్ హ్యావ్ దిస్ డేటా సెట్ వాల్యూస్. అంటే ఈ క్లాస్ బేస్డ్ డేటాబేస్ వాల్యూస్ ఉండవు కాబట్టి మనకి అక్యురసీ క్యాలిక్యులేషన్ అనేది చేయలేము. అందుకోసమే వాట్ వీఆర్ డూయింగ్ మీన్స్ వీఆర్ ఇంప్రూవింగ్ ద మన పర్ఫార్మెన్స్ అనే దాన్ని పిఎస్ఎన్ఆర్ మెట్రిక్స్తో క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాము. పిఎస్ఎన్ఆర్ మెట్రిక్స్తో క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాము. సార్ ఈ శర్మ అండ్ డి మెథడ్, వాంగ్ మెథడ్ అవన్నీ సేమ్ మన ప్రపోజ్ మెథడ్ లాగానే డిఫరెంట్ మెథడ్స్ సార్ అవి? కాదు, అవన్నీ ఎగ్జిస్టింగ్ మెథడ్స్ మనలాగా కాదు, ఎగ్జిస్టింగ్ మెథడ్స్. ఇప్పుడు ఇక్కడ లూయి 4 ఆ మెథడాలజీస్లో ఉంటాయి. ఏది 4, 5, 7, 2, 11, 19 అనేవి ఆ రిఫరెన్సెస్లో ఆ మెథడాలజీస్ అనేవి ఉంటాయి. చాలా ఎగ్జిస్టింగ్ మెథడ్స్ అవి. మీ దగ్గర మ్యాట్లాబ్ ఏ వర్షన్ ఉంది సాఫ్ట్వేర్? సార్ మా దగ్గర 2009 బి ఉంది సార్. 2009 ఎస్ సార్. 09 అంటే కష్టం అనుకుంటా, వస్తుందో రాదు. 2010 అంటే 9, 10 ఓల్డర్ వర్షన్స్ కదా. ఈ హయ్యర్ ఆర్డర్ ఎస్పీడి డిడబ్ల్యూటీ అయితే పర్ఫామ్ అవుతుంది 2009లో. సరే, నేను నా దగ్గర 2010 ఉంది, కాకపోతే 2009 బి 9 అంటున్నారు కదా. 9 సార్. 9 సార్. ఒకసారి అయితే నేను కోడ్ ఇస్తే మీరు చెక్ చేసుకోండి, అంటే సార్ ద్వారా చెక్ చేసుకోండి. ఒకవేళ కోడ్ రాకపోతే మాత్రం మీరు 2016 హైయర్ ఆర్డర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే నా దగ్గర 2016 ఉంది ప్రజెంట్. 16లో అయితే చెక్ చేశాను, ఇట్ ఇస్ గెటింగ్ 100% అవుట్పుట్స్. మీకు డాక్యుమెంట్ వ్యూ ఇస్తాము, 90% నీట్గా ఉంటుంది. డాక్యుమెంట్ 90% నీట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక రఫ్ డాక్యుమెంట్ ఇస్తాను, ఇంకా చూపిస్తాను. ఇంకా రిజల్ట్స్ యాడ్ చేయలేదు. రిజల్ట్స్ యాడ్ చేసి డాక్యుమెంట్ మేమే ఇస్తాము. బట్ మీరు ఒకవేళ మీ దాంట్లో ఎగ్జిక్యూషన్ కావాలి అంటే మాత్రం 2009లో ఒకసారి చెక్ చేస్తాను, వస్తే నో ప్రాబ్లం. రాకపోతే మాత్రం దానికి తగ్గట్టు కోడ్ చేంజ్ చేయడం అనేది కష్టం, 9కి తగ్గట్టు. ఎందుకంటే ఈ హెచ్ఓఎస్ వీడిసి ఇవన్నీ ఆపరేషన్స్ అనేవి సపోర్ట్ చేస్తుందో లేదో చూడాలి. ఓకే, మీ డాక్యుమెంట్ రఫ్ డాక్యుమెంట్, అంటే రఫ్ డాక్యుమెంట్ మీన్స్ ప్రజెంట్ ఉన్న డాక్యుమెంట్. దీనిలో కొంచెం మాడిఫికేషన్స్, మీ ప్రపోజల్ మెథడ్ ఇవన్నీ యాడ్ చేస్తాం. మన నుంచి కలెక్ట్ చేశాను ఫింగర్ ప్రింట్స్ గురించి ఇన్ఫర్మేషన్. సో ఆ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసి మీకు ఇస్తాము. ఓకే, యా చూడండి, మళ్ళీ ఇన్పుట్ అవుట్పుట్. మీకు అక్కడ బ్లర్ ఉంది చూడండి, ఇన్పుట్లో బ్లర్. యూనిట్ టు ఎక్స్ప్లెయిన్ దట్, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇన్పుట్లో బ్లర్ బై అబ్జర్వింగ్ ద ఇన్పుట్ ఇమేజెస్ ఇట్ ఈస్ బ్లర్ ఉంది చూడండి. లైన్స్, మేజర్గా లైన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయా? నో, దెర్ ఆర్ లాట్ ఆఫ్ బ్లర్, అంటే షేక్ అయినట్టు కానీ ఇంపర్ఫెక్ట్ పిక్సెల్ వాల్యూస్తో ఉన్నాయి. మనకి అవుట్పుట్లో దీస్ వాల్యూస్ థిక్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. సో థిక్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనకు ఆ కరస్పాండింగ్ బ్యాక్గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తంబు ప్రింట్, ఒక పర్సన్ హ్యూమన్ పర్సన్ తంబు ప్రింట్ తీసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్ ప్యాడ్తో తీసుకుంటారు, బ్లూ కలర్. ఓకే, బ్లూ కలర్ ప్యాడ్, బ్లూ ఇంక్ ప్యాడ్ తోటి. ఎందుకు అంటే థిక్నెస్ అనేది మన ఏదైతే తంబు ప్రింట్స్ ఉంటాయో వాటి యొక్క థిక్నెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, దానికోసమే బ్లూ కలర్ ప్యాడ్ అనేది తీసుకుంటాము. ఓకే, సో ఇక్కడ అదే మనం ఇప్పుడు ఇది చూస్తే, ఈ రెండు ఇమేజెస్ చూస్తే వితౌట్ బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్ గురించి అవసరం లేదు. బికాస్ నార్మల్ మన కంప్యూటర్స్లో ఒక బ్యాక్గ్రౌండ్ అనేది బ్లూ కలర్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఏ మేజర్ డామినెంట్ వన్, దెన్ మనం ఇప్పుడు ఏదైతే రియల్ టైంలో చూస్తున్నామో అవన్నీ మనకు వర్కౌట్ అవ్వవు. అందుకే ఇన్ దిస్ కరస్పాండింగ్ సినారియోస్, ఫింగర్ ప్రింట్ సినారియోస్, బ్యాక్గ్రౌండ్ అనేది ప్రాబ్లం కాదు. వాటి యొక్క మినేట్యూవ్ అంటాము. మినేట్యూవ్ అంటాము. ఆ మినేట్యూవ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ.
ఇప్పుడు చూడండి ఇక్కడ మీ బేస్ పేపర్ మెథడాలజీకే నేను చూపిస్తున్నాను. ఈ కరస్పాండింగ్ ఇది ఇన్పుట్, ఇది మీ బేస్ పేపర్ అవుట్పుట్, మీ బేస్ పేపర్ అవుట్పుట్, ద ప్రపోజ్డ్ మెథడ్ అవుట్పుట్. ఓకే, ద ప్రపోజ్డ్ మెథడ్ అవుట్పుట్, ఇన్పుట్ టు ద ప్రపోజ్డ్ మెథడ్ అవుట్పుట్. చూడండి మీ బేస్ పేపర్ మెథడాలజీతో మనం చూసినప్పుడు ఇక్కడ చూడండి అంతా ఒక సైడ్ అంతా డార్క్గా అయింది, ఒక సైడ్ అంతా డార్క్గా అయింది, ఇంకొక సైడ్ అంతా లైట్గా ఉంది, ఇక్కడ లైట్గా. సో అంటే నేనేం చెప్తున్నానంటే కంపేర్ టు ద బేస్ పేపర్ ఆల్సో ద ప్రపోజల్ మనం ఇంకా ఈ HOSVD ఆపరేషన్స్తోని మన మెథడాలజీస్తోని ఇంకా సమ్వాట్ ఇట్ ఈస్ బెటర్ రిజల్ట్స్, దీంతో కంపేర్ చేసిన ఇట్ ఈస్ సమ్వాట్ బెటర్ రిజల్ట్స్గానే ఉంది. ఓకే, సో దట్స్ వై ద ప్రపోజల్ మెథడ్ అనేది ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ లైన్స్ ఇంటెన్సిటీ అనేది ఇక్కడ కూడా చూడండి, ఈ లైన్స్ యొక్క థిక్నెస్ అనేది పెరిగిందా, లైన్స్ యొక్క థిక్నెస్ ఇక్కడ లేదు, బేస్ పేపర్ వాటితో కంపేర్ చేస్తేనే థిక్నెస్ అనేది పెరగలేదు. సో బట్ మన ప్రపోజల్ మెథడ్లో ఇంకా పర్ఫెక్ట్గా థిక్నెస్ అనేది పర్ఫెక్ట్గా పెరిగింది. లైక్ దిస్ వీఆర్ పర్ఫార్మింగ్ ద కరస్పాండింగ్ ఆపరేషన్స్. ఓకే, యా ఇక్కడ చూడండి ఇదంతా కింద బ్యాక్గ్రౌండ్ అంతా ఎలిమినేట్ అయిపోయేందుకు ఉంది, మనలో ఇంకా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈ స్టేజ్ ఇస్ దేర్ స్టిల్ ఎనీ డౌట్స్? డౌట్స్ ఉన్నాయంటే చెప్తాను సార్. వన్స్ ఆల్గరిథం రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒకసారి, ఆల్గరిథం పేజ్లో. చెప్తాను చూడండి. ఫస్ట్ కన్సిడర్ ద ఇన్పుట్ ఇమేజ్ ఎఫ్, మన UA గెట్ ఫైల్ నుంచి కన్సిడర్ చేసుకుంటున్నాం. కన్సిడర్ ఏ ఇన్పుట్ ఇమేజ్ ఎఫ్ అండ్ బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఇన్పుట్ ఇమేజ్, based on the size of the input image, we are going to calculate the Gaussian kernel. Gaussian template ante Gaussian kernel create చేసుకుంటున్నాం. On this input image and Gaussian kernel, we are applying the 2-dimensional DWT transformation apply చేస్తున్నాం. సో ఈ 2-dimensional DWT transformation అనేది 4 bands లాగా జనరేట్ చేస్తుంది. TensorFlow based 4 bands, that is low low, low high, high low, high high for both input image and Gaussian kernel. దెన్ ఆ రెండు వాల్యూస్కి మనం మ్యాక్సిమం, ఆ కాంపోనెంట్స్కి మ్యాక్సిమం వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తున్నాం, బికాస్ వీఆర్ పర్ఫార్మింగ్ విత్ రెస్పెక్ట్ టు ద మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ఆపరేషన్స్. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఈ హిస్టోగ్రామ్ ఈక్వలైజేషన్ అవుట్పుట్స్లో చూసినా చూడండి ఇన్పుట్స్ అనేవి ఇక్కడ ఎంత ఉన్నాయి, చాలా మినిమంగా ఉన్నాయి, మినిమం. ఓకే, మినిమం, ఎందుకంటే ఇక్కడ చూడండి 2000 ఉంటే ఇక్కడ 2000 కూడా లేవు, ఇంటెన్సిటీ అనేవి 2000 కూడా లేదు, మనకి ఇక్కడ ఏమయ్యాయి, మ్యాక్సిమం అయ్యాయి. సో మనం ఇంటెన్సిటీ అనేది మ్యాక్సిమైజేషన్ చేయాలనుకుంటున్నాం, ఫైనల్ అవుట్కమ్లో ఇంటెన్సిటీ అనేది మ్యాక్సిమైజేషన్ చేయాలనుకుంటున్నాం. ఫర్దర్ పర్పస్ ఆల్వేస్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద మ్యాక్సిమం ఓన్లీ ఇన్ ద లాస్ట్ స్టేజ్, అంటే ఇక్కడ అల్గారిథంలో లేదు బట్ నేను ఎక్స్ట్రా యాడ్ చేశాను. సో వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద మినిమం వాల్యూస్. మ్యాక్సిమం వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. దెన్ on this corresponding AG, ఈ అవుట్పుట్స్ మీద, not on this maximum values, on this corresponding AG simply apply the higher order SPD values ని అప్లై చేస్తున్నాం. హయ్యర్ ఆర్డర్ SPD అప్లై చేశాక ఈ హయ్యర్ ఆర్డర్ SPD కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ ద 3 కాంపోనెంట్స్, సింగులర్ వాల్యూస్ అండ్ సమ్మేషన్ ఇంటెన్సిటీ, 3 కాంపోనెంట్స్ని జనరేట్ చేస్తుంది. ఓకే, సో బై జనరేటింగ్ ద 3 కాంపోనెంట్స్, లైక్ 3 కాంపోనెంట్స్ జనరేట్ చేశాక ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద కరస్పాండింగ్ ఆపరేషన్స్, మనకు కావాల్సిన ఆపరేషన్స్ అనేవి జనరేట్ చేస్తూ ఉంటాయి. ఓకే, మళ్ళీ ఆ అవుట్కమ్స్ మీద మ్యాక్సిమం వాల్యూస్, అగైన్ ఆన్ దిస్ HOSVD అవుట్కమ్స్ మీద కరస్పాండింగ్ మ్యాక్సిమం వాల్యూస్ అనే వాటిని ఐడెంటిఫై చేస్తాం, మళ్ళీ మ్యాక్సిమం వాల్యూస్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద బై కంపేరింగ్ ద స్టెప్ 6 మ్యాక్సిమం వాల్యూస్ and step 4 maximum values. Comparing means by performing the mathematical operations, divisions and multiplications. We are going to calculate the epsilon, then nothing but weight coefficient or compensation weight coefficients అనేవి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. కాంపెన్సేషన్ వెయిట్ కోఎఫిషియంట్స్ ఎప్సిలాన్ 4 ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే 4 బ్యాండ్స్ కోసం 4. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన స్లైసెస్ను, ఇక్కడ వచ్చిన లో 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 హై హై లో హై హై స్లైసెస్ను మళ్ళీ ఎన్హాన్స్మెంట్ ఆపరేషన్ చేస్తున్నాం. అప్డేట్ ద ఫ్రంటల్ సైజెస్ ఆఫ్ 4s ఆఫ్ A, అంటే ఇక్కడ వచ్చిన స్లైసెస్ను మళ్ళీ ఎన్హాన్స్మెంట్ ఆపరేషన్స్ అనేవి చేస్తున్నాం. ఓకే, బై మల్టిప్లయింగ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ కరస్పాండింగ్ వెయిట్ కోఎఫిషియంట్తో మల్టిప్లికేషన్ చేసి ఎన్హాన్స్మెంట్ ఆపరేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ అప్డేట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సబ్ బ్యాండ్స్,
అంటే ఇక్కడ రివర్స్ HOSVD ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. ఇందులో అప్డేట్ ద ఫ్రీక్వెన్సీ సబ్ బ్యాండ్స్ బై యూజింగ్ ఈక్వేషన్ 35 to 37 మీన్స్ రివర్స్ HOSVD ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. నెక్స్ట్ సేమ్ ఇన్వర్స్ IWT ఇన్వర్స్ DWT ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ ద ఫైనల్ రీకన్స్ట్రక్టెడ్ ఇమేజ్ అనే దాన్ని జనరేట్ చేస్తూ ఉన్నాం. లైక్ దిస్ వీఆర్ పర్ఫార్మింగ్ ద అవర్ ఆపరేషన్స్. మనకు కావాల్సిన ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసుకుంటూ ఉన్నాము. సార్ ఇన్వర్స్ DWT ఇన్ ద సెన్స్ మనము లో హైని మళ్ళీ కంబైన్ చేసేసి ఒక ఇమేజ్ లాగా ఫామ్ చేస్తాం కదా. ఎగ్జాక్ట్లీ అంతే చూడండి కోడ్లో LLNU ఇవన్నీ 4 బ్యాండ్స్ ఇన్పుట్స్ లాగా ఇచ్చాము. దీనిలో నుంచి ఇక్కడ అవుట్పుట్ అనేది జనరేట్ అయ్యింది. సార్ పేజ్ నెంబర్ 5 సార్ ఒకసారి డాక్యుమెంటేషన్. పేజ్ నెంబర్ 5 ఓపెన్ చేస్తాను, చెప్పండి. AB అనే 2 ఇమేజెస్ ఇచ్చారు కదా సార్. A1 A2 A3 A4 సార్ A అనేది ఒరిజినల్ ఇమేజ్ కదండి సార్. అవును, A అనేది ఒరిజినల్ ఇమేజ్, A1 అనేది లోడ్, B అనేది గాసియన్ టెంప్లేట్ కదా సార్. అవునవును, గాసియన్ టెంప్లేట్ అంతే సార్. మనం కోడ్ లో ఈ గాసియన్ టెంప్లేట్ కి కానీ DWT వాడి ఇమేజ్ డివైడ్ చేసేది ఏమన్నా రాయగలరా? ఇక్కడ చూపించారు కదా, చూడండి ఇక్కడ ఇది గాసియన్ టెంప్లేట్. F స్పెషల్ అనేది గాసియన్ టెంప్లేట్, లైన్ నెంబర్ 16. ఇక్కడ చూడండి, ఇవి రెండు DWT2 ట్రాన్స్ఫర్మేషన్స్, DWT2 to DWT2 ఆన్ ఇన్పుట్ ఇమేజ్ I, ఆన్ ఇన్పుట్ ఇమేజ్ GA. ఓకే, రెండింటి మీద గాసియన్ టెంప్లేట్ అనేది అప్లై చేస్తున్నాం. ఇది ఈ కరస్పాండింగ్ కీవర్డ్స్, వాటికి కావాలంటే మళ్ళీ డిస్ప్లే కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే యూనిట్ 8 ఫార్మాట్లో ఉన్నాయి. ప్రాబ్లం ఏది అన్సైన్డ్ ఇంటీజర్ 8 ఫార్మాట్లో ఉన్నాయి కాబట్టి డిస్ప్లే అవ్వట్లేదు. వాటిని డిస్ప్లే చేయమంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకా సార్ MSc PSNR అనేది ఇమేజ్ క్వాలిటీని ఇండికేషన్ చేస్తుంది. ఇమేజ్ క్వాలిటీ ఓకే, 55 dB. ఇది పర్సంటేజెస్లో కాదు, డీబీస్లో 55 dB. నార్మల్గా 20 అబోవ్ ఉంటే బెటర్ అన్నట్టు, 20 dB కంటే ఎక్కువగా ఉంటే ఇమేజ్ అనేది బెటర్గా క్వాలిటీ అని. MSc అంటే మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేది తక్కువగా ఉండాలి. సో ఇక్కడ 0.18 అంటే ఓన్లీ 0.18% ఆఫ్ ఎర్రర్స్, లెస్ ఎర్రర్స్. SSIM అనేది సిమిలారిటీ, స్ట్రక్చరల్ సిమిలారిటీ ఇండెక్స్ మెట్రిక్. సో సిమిలారిటీ అనేది 0.7 అంటే నియర్లీ 0.69 అంటే 0.7% సిమిలర్గా ఉంది అని చెప్తున్నాం. సార్ అంటే బేస్డ్ ఇమేజెస్ ఈ వాల్యూస్ అన్ని మారిపోతాయి కదా సార్ ఫర్ డిఫరెంట్ ఇమేజెస్? అవును, ఇమేజ్ టు ఇమేజ్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనం ఈ మెట్రిక్స్ను ఏదైనా మెథడ్స్ ఏదైనా వాల్యూస్ క్యాలిక్యులేట్ చేశారా మిమ్మల్ని అడిగితే ఎస్ వి క్యాలిక్యులేటెడ్ దీస్ 3 వాల్యూస్ అని చెప్పొచ్చు మీరు. ఇది డీబీస్, PSNRకు డీబీస్, MSc SSIMకు పారామీటర్స్ ఉండవు, అంటే యూనిట్స్ ఉండవు. పారామీటర్స్ అంటే యూనిట్స్ ఉండవు. సార్ 2016 మాకు అది లింక్ లాగా ఏమైనా పంపగలరా సార్? నేను సార్ పంపిస్తాను, సార్ మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో అక్కడ సార్ దగ్గర చెక్ చేసుకోండి. ఫస్ట్ 2009లో చెక్ చేయండి, కోడ్ డాక్యుమెంట్ కూడా సార్ పంపిస్తాను. 2009లో చెక్ చేయండి. రావట్లేదు అని అంటే దెన్ యూ మస్ట్ ఇన్స్టాల్ 2016 లేటెస్ట్ వర్షన్ చేసుకోవాలి. I'm ending the meeting end చేస్తున్నాను. Okay, sir. Thank you, sir. Okay.